అందరికీ నమస్తే అండి. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, నేను ఆమ్లెటు, రైసు, ఉల్లి ఆకు టమాటా కర్రీతో వచ్చాను. ఉల్లి ఆకు టమాటా కర్రీలో ఉన్నటువంటి ప్రయోజనాల గురించి చెప్పుకుందాం. ఉల్లి ఆకులో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మన డైజెస్టివ్ సిస్టాన్ని బాగా మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను, మలబద్ధకాన్ని నిరోధిస్తుంది, పేగులకు సంబంధించిన కోలాన్ క్యాన్సర్ని కూడా నివారిస్తుందండి. అంత మంచిదండి ఉల్లి ఆకు. దాంట్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి కాబట్టి వ్యాధి నిరోధక శక్తి పెరిగి మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. అట్లాగే విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఆకుకూరలో కాబట్టి మన కన్ను దృష్టి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కే అధికంగా ఉంటుంది విటమిన్ కాబట్టి దానివల్ల కూడా మనకి రక్తం ఇమీడియట్గా గడ్డగట్టడానికి ఉపయోగపడుతుంది. అన్ని రకాలుగా పోషక విలువలు కలిగినది. అట్లాగే ఇనుము అధికంగా ఉంటుంది కాబట్టి రక్తహీనతని తగ్గించి మన రక్తాన్ని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. పొటాషియం అధికంగా ఉండటం వల్ల మన గుండె మెదడు చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల మన లివర్ని చాలా ఆరోగ్యకరంగా ఉంచుతుంది. టోటల్గా ఆకుకూర చాలా మంచిదండి, రోజు తినండి, చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. టమాటాలో వచ్చి లైకోపీనియా అధికంగా ఉంటుంది కాబట్టి క్యాన్సర్ సెల్స్ని చంపుతుందండి. పొటాషియం అధికంగా టమాటాలు ఉండటం వల్ల మన మెదడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. టమాటాలో కూడా ఇనుము అధికంగా ఉంటుంది కాబట్టి మన రక్తహీనతను తగ్గించి మన రక్తాన్ని బాగా పెంచుతుందండి. ఆమ్లెట్లో కూడా అధికంగా ప్రోటీన్ ఉంటుందండి ఆమ్లెట్లో, కాబట్టి మన శరీర దారుఢ్యానికి బాగా ఉపయోగపడుతుంది. వాషాకరణ జబ్బు నుంచి కూడా మనల్ని నివారిస్తుంది. మన డ్యామేజ్ అయిన సెల్ని రిపేర్ చేయాలంటే కూడా అధికంగా ప్రోటీన్ తీసుకోవాలి. అట్లాగే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు రోజు బాయిల్ ఎగ్స్ తీసుకోండి. బాయిల్ ఎగ్స్ తినబుద్ధి కాకపోతే ఆమ్లెట్ తీసుకోవచ్చండి. ఆమ్లెట్లో కూడా అధికంగా ప్రోటీన్ ఉంటుంది. మనం బరువు పెరగాలంటే కూడా ప్రోటీను చాలా ఉపయోగపడుతుందండి. క్యాన్సర్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఎల్లో కలరు ఎగ్ తీసేసి తినండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఓన్లీ వైట్ ఎగ్ తినండి. ఎల్లో ఎగ్లో కూడా కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని కొంతమంది డాక్టర్స్కు ఎవరైతే తినొద్దంటారో వాళ్ళు మాత్రమే ఎల్లో ఎగ్ తినకండి, మిగతా వాళ్ళందరూ తినండి. ఎల్లో ఎగ్లో కూడా విటమిన్ బి కాంప్లెక్స్ అధికంగా ఉంటుంది, రక్తహీనత తగ్గిస్తుంది, పెల్లెగ్రా బెర్బెరే నయాసిన్ అనే జబ్బు నుంచి కాపాడుతుంది. మంచి కొలెస్ట్రాల్ ఉందండి ఎగ్గులో. కార్బోహైడ్రేట్స్ వచ్చేసి ఓన్లీ పిండి పదార్థాలే ఉంటుందండి అన్నంలో, కాబట్టి అన్నాన్ని మితంగా తీసుకోండి. మరి కార్బోహైడ్రేట్స్ కూడా తీసుకోకుండా ఉంటే మనం అనారోగ్యం పాలవుతాం. మన శరీరానికి ఎంత అవసరమో అంత కార్బోహైడ్రేట్స్ డైలీ తీసుకోవాలి, మరింత ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్.